హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఈరోజు మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు కదా, ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజెస్ అనమాట. 4 బ్లౌజులు ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. ఇవి నార్మల్ బ్లౌజు, అలాగే నార్మల్ కటింగ్ అనమాట. మామూలు కటింగ్ బ్లౌజెస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా కొలతలు అయితే తీసుకోవాలనేది కూడా పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అర్థమైపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక టోటల్ వీడియో మొత్తం అంతా కూడా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అనేది కరెక్ట్గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఈ 4 నార్మల్ బ్లౌజుల కోసం మెజర్మెంట్ కోసం ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కటింగ్. ఈ ప్లెయిన్ కటింగ్ అలాగే క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే షోల్డర్ దగ్గర కనుక మనకు తెలుస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ లైన్స్ స్ట్రైట్గా ఉంటాయి, ఫ్రంట్ సైడ్ లైన్స్ వచ్చేసి క్రాస్గా ఉంటాయి. అది క్రాస్ కటింగ్ అనమాట. అదే నార్మల్ కటింగ్ అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకు లైన్స్ అనేది ఒకే విధంగా కనిపిస్తాయి అనమాట. అలా ఉన్నప్పటికీ మనకు మామూలు కటింగ్ అనేది తెలుసుకోవచ్చు. ఇవి అనమాట 4 నార్మల్ బ్లౌజులు అనమాట. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజులు కాదు, నార్మల్ బ్లౌజులు, మామూలు కటింగ్ బ్లౌజులు అనమాట. ఇవన్నీ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, క్లోజ్లో ఉన్నది మన వైపు, ఓపెన్స్లో ఉన్నది మనకు అవతల వైపు ఉండేలాగా ముందుగా అయితే నేను హ్యాండ్స్ కోసం అయితే కనుక ఇలా అయితే ఫోల్డింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చేలాగా ఈ విధంగా అయితే కనుక ఫోల్డింగ్ అయితే వేస్తూ ఉన్నాను. ముందుగా వేసినట్లుగా మిగతా 3 బ్లౌజ్ పీసులు కూడా అదే విధంగా ఫోల్డింగ్ వేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. ఈ 4 పీసులు కూడా సమంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా 4 సమానంగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా 4 బ్లౌజులు కూడా అన్నీ అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పెట్టేశాను. మెయిన్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకు ఏదైతే టేప్తో మనం మీటర్ ప్రకారం కొలుచుకుంటామో ఆ వైపు కాకుండా మనం కటింగ్ చేసే వైపు అయితే కనుక ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకు హ్యాండ్స్ దగ్గర వచ్చేసి చేతి కింద అయితే కనుక మడతల్లో చినిగిపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఇవి లైన్స్ అనేది మనకి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి లైన్స్ అనేది మనకు చేతుల కింద వచ్చేసి చినిగిపోకుండా ఉంటాయి. అదే మనం మీటర్ ప్రకారం కొలుచుకునే గోట్ వైపు కట్ చేసుకున్నామంటే చేతుల కింద చాలామందికి కూడా బ్లౌజ్ మొత్తం బాగానే ఉంటుంది, చేతుల కింద చినిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా తీసుకుంటే అలా జరగకుండా కరెక్ట్గా అయితే బాగా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ కోసం అయితే కనుక ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉన్నాను. మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి హెమ్మింగ్ కోసం, అలాగే చంక వైపున మనకు హ్యాండ్ పొడవు వైపున కరెక్ట్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఒక మార్క్ అయితే వేసుకొని ఈ రెండింటిని కలుపుతూ స్కేల్తో అయితే కనుక ఈ విధంగా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను కర్వ్ స్కేల్ పెట్టేసి హ్యాండ్ షేప్ అయితే ఇలా అయితే కనుక డ్రా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత చంక దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా అయితే కనుక ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మనకు ఖర్చు ఎన్ని ఇంచులు కావాలంటే అంతవరకు అయితే కనుక ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ 4ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అంతా కూడా కటింగ్ చేసిన తర్వాత మనకు షోల్డర్ దగ్గర ఏదైతే ఉందో హ్యాండ్ పొడవు దగ్గర ఇక్కడ వచ్చేసి ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి. అలాగే చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా, అక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీటికి వచ్చేసి క్రాస్ కోసం ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మార్కింగ్ అయితే కనుక వేస్తున్నాను, కానీ క్రాస్ అయితే తీను. ఎందుకు అనంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పుడు ఊరికే మార్కింగ్ అయితే వేసి చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, వీటిని క్లాత్లో వచ్చేసి ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన వైపు ఏదైతే కరువు ఉంటుందో ఆ కరువు వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ అంటే క్లోజ్లో ఉన్నది వచ్చేసి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా 4 బ్లౌజులను కూడా ఇదే విధంగా మడతలు అయితే వేసుకోవాలి. టోటల్ 4 పీసులు వచ్చేసి క్లోజ్లో ఉన్నవి నా వైపు ఉన్నాయి, ఓపెన్స్లో ఉన్నవి నాకు అవతల వైపు ఉండేలాగైతే చూసుకున్నాను. ఈ బ్లౌజ్ మొత్తం కూడా నడుం లూజ్ ఆధారంగా అయితే కనుక కటింగ్ అయితే ఉంటుంది. నడుం లూజ్ ఆధారంగా కరెక్ట్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగైతే కనుక ఇలా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా బ్లౌజ్ పొడవు కూడా చూసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ పొడవు పెట్టుకున్న తర్వాత
ఇక్కడ మెయిన్ వచ్చేసి నడుం దగ్గర మనం హెమ్మింగ్ పట్టీ ఉంటుంది కదా, హెమ్మింగ్ పట్టీకి మీకు 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, లేదంటే 1.5 కావాలంటే 1.5 తీసుకోవాలి. అదేవిధంగా మనకు షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా ఖర్చు కోసం అయితే కనుక మార్కింగ్ అయితే వేసుకొని ఇలా అంతా కూడా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలన్నమాట. నడుం దగ్గర అయితే నేను లైన్ డ్రా చేసేసాను. అదేవిధంగా బ్లౌజ్ పొడవు అంటే షోల్డర్ దగ్గర కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా చంక దగ్గర కూడా ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అదేవిధంగా నెక్ కూడా చూసేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అయితే పెట్టి ఈ విధంగా మార్జిన్ అయితే చేస్తూ ఉన్నాను. షోల్డర్ దగ్గర నుంచి నెక్ మనకు ఎంత పొడవు ఉంది అలాగే ఎంత వెడల్పు ఉంది చూసుకొని షోల్డర్ కూడా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇలా ఈ మార్కింగ్ వేసుకున్న వాటిని అన్నిటిని కూడా కలుపుతూ స్కేల్తో అయితే ఇంకా ఒక లైన్ అయితే డ్రా అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఈ విధంగా అయితే కనుక స్కేల్తో ఇలా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కానీ నెక్ డౌన్ కానీ ఇవంతా కూడా స్కేల్తో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు ఆర్మ్ దగ్గర వచ్చేసి మూల ఉంది కదా, ఈ మూల వచ్చేసి ఒక 1 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా పైకి ఉండేలాగా లైన్ అయితే డ్రా చేసుకొని కరువు స్కేల్తో ఇలా మూల టచ్ అయ్యేలాగా పెట్టుకొని రౌండ్ అయితే డ్రా చేసుకుంటే మనకు కరువు స్కేల్తో వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చంక లోతంతా కూడా ఇక్కడైతే వచ్చేస్తుంది. నెక్ కూడా ఈ విధంగా రౌండ్ షేప్గా డ్రా అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయితే అయిపోతుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది కదా, ఇందులో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే మనం కటింగ్ అయితే చేసామో అదే పీస్లలో కొంచెం ముందుకైతే తీసుకొని ఇక్కడ మీకు వీడియోలో అయితే కనుక క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది అర్జెంట్ బ్లౌజులు కాబట్టి నేను ఇలా మిషన్ మీదనే కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. అందుకే మీకు కొంచెం అర్థమైతే కాకపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయండి, క్లియర్గా అయితే అర్థమైపోతుంది. వీడియో అయితే కనుక చూసారంటే అర్థమైతే అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా ఫ్లోర్ మీద కటింగ్ అయితే చేసి చూపిస్తాను. క్లియర్గా అయితే కనుక మీకు అర్థమైతే అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ విధంగా మొత్తం అంతా కూడా లైన్ అయితే డ్రా అయితే చేసేసుకున్నాను అనమాట. ముందుగా మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకున్నామో ఆ పీస్ పెట్టేసి మొత్తం యాజ్ ఇస్ ఎలా ఉందో అలా అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే కనుక కట్ చేసుకోవాలి కదా, నెక్ అయితే చూసుకున్నాం. అలాగే మనము క్రాస్ బెల్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి షేప్ దగ్గర వరకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగైతే ఇంకా ఇలా అయితే అంతా కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా చంక దగ్గర నుంచి మనకు క్రాస్ బెల్ట్ జాయింట్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని ఈ 3 డాట్స్ను వచ్చేసి కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చంక వచ్చేసి మనకు కరెక్ట్గా ఉంది. ఇందులో ఫ్రంట్ భాగంలో మనం లోతు అయితే తీసుకోవాలి కాబట్టి ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న చంక కంటే ఒక 1/2 ఇంచ్ లోతు అంటే ఎక్కువగా ఉండే తట్టు చూసుకొని ఇలా లోతు తీసుకొని కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయితే అయిపోతుందన్నమాట. ఈ వీడియో అయితే కనుక మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. చాలా ఈజీగా అయితే కనుక కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఈ నార్మల్ బ్లౌజ్ని కూడా 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మెథడ్ అయితే ఇలా అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మెథడ్ ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ నార్మల్ కటింగ్ అయినప్పటికీ మనకు షోల్డర్ దగ్గర సపరేట్గా పీసులు అంటే ఫ్రంట్ పార్ట్ సపరేటు బ్యాక్ పార్ట్ సపరేట్ అనేది 2 పీసులుగా వచ్చేసింది కదా. మీకు రెండో మెథడ్లో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 కూడా జాయింట్గా ఒకే పీస్ ఒకే జాయింట్ లాగా ఉంటుందన్నమాట. అసలు జాయింట్ లేకుండా ఉంటుంది. పీస్ అనేది నువ్వు యాడ్ చేసుకోపని లేకుండా ఉంటుందన్నమాట. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్కి అయితే కనుక సరిపోతుంది. ఈ మిగిలిన క్లాత్ అంతా కూడా క్రాస్ బెల్ట్లకి ప్యాచెస్ వేసుకుంటే ఎగస్ట్రాగా మందంగా కావాలంటే క్లాత్ వేసుకుంటాం కదా, వాటికి సరిపోతుందన్నమాట. అవైతే నేను ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవడం లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవంతా కూడా నేను కటింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడ చూసేసారు కదా, క్రాస్ బెల్ట్స్ వచ్చేసి 4 అయితే రెడీ అయిపోయాయి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్స్ కూడా 4 బ్లౌజ్ పీసులకి 4 పార్ట్స్ అయితే ఇంకా వచ్చేసాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి ఇలా అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయితే అయిపోతుంది. ఇప్పుడు టోటల్ 4 బ్లౌజులు అయితే కనుక కటింగ్ అయితే
పూర్తిగా అయితే అయిపోయింది. ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 4 బ్లౌజులు కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక పీస్ కూడా పక్కకు వెళ్ళకుండా ఇవన్నీ కూడా సర్చ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని మనం కట్టేసుకున్నామంటే బ్లౌజెస్ మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కూడా అప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్స్, హ్యాండ్స్, అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్లు ఇవంతా కూడా రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.